మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కామెడియన్ కునాల్ కమ్రా చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఏక్నాథ్ షిండేను ద్రోహి అంటూ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి ముంబైలోని ఒక హోటల్ ఆవరణలో జరిగిన స్టాండప్ కామెడీ ప్రోగ్రాంలో కునాల్ కమ్రా రాజకీయాలపై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ ఉప ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని అనుచితంగా మాట్లాడారు. ఒక హిందీ పాటకు ప్యారడీ చేసి శివసేన గురించి అవమానకరంగా పాడారు. దాన్ని శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఆ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన కార్యకర్తలు కునాల్ కమ్రా వ్యాఖ్యల మీద ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్టాండప్ కామెడియన్ మీద కేసు నమోదు చేశారు. మరికొందరు శివసేన కార్యకర్తలు కునాల్ కమ్రా కోసం హోటల్లోకి వెళ్లి అక్కడ దాడి చేశారు. ఆ ఘటనలో కొంతమంది శివసేన కార్యకర్తల మీద కూడా కేసు నమోదు చేశారు. నాగ్పూర్లో గతవారం హిందువులపై ముస్లింలు అమానుషంగా దాడి చేసిన సంఘటనకు సూత్రధారి ప్రధాన నిందితుడు అయిన ఫహీం ఖాన్ కు చెందిన అక్రమ నిర్మాణాల మీద మహారాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్ యాక్షన్ తీసుకుంది. నాగ్పూర్ మున్సిపాలిటీ అధికారులు ఈ ఉదయం ఫహీం ఖాన్ నివాసం, ఇతర నిర్మాణాలను కూల్చివేశారు. ఈ నిర్మాణాలు అక్రమ నిర్మాణాలని, నిబంధనలకు విరుద్ధంగా కట్టినవని అధికారులు చెప్పారు. ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, ఇవాళ కూల్చివేశామని మున్సిపాలిటీ అధికారులు వివరించారు. నాగ్పూర్లో మార్చి 17న హిందువుల ఆందోళన ప్రదర్శన సందర్భంగా ఖురాన్ను తగలపెట్టారు అంటూ తప్పుడు ప్రచారం చేసి ముస్లింలను హింసాకాండకు పాల్పడేలా రెచ్చగొట్టిన నేరానికి ఫహీం ఖాన్ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఫహీం ఖాన్ మైనార్టీ డెమోక్రటిక్ పార్టీ అనే రాజకీయ పార్టీకి నాగ్పూర్ నగర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. మార్చి 17 దాడి సందర్భంగా ఫహీం ఖాన్ మీద దేశద్రోహం కేసు నమోదైంది. పార్లమెంట్ క్యాంటీన్లో అరకు కాఫీ స్టాల్స్ ఇవాళ ఏర్పాటు చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతితో ఆంధ్రప్రదేశ్కు చెందిన గిరిజన సహకార సంస్థ పార్లమెంట్లోని సంఘం క్యాంటీన్లో 2 కాఫీ స్టాళ్లు ప్రారంభించింది. స్పీకర్ అనుమతి మంజూరు చేసినందుకు 2 కాఫీ స్టాల్స్ పెట్టుకోవాలంటూ లోక్సభ బిల్డింగ్స్ డైరెక్టర్ కుల్మోహన్ సింగ్ అరోరా ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28 వరకు స్టాల్స్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు. ఉత్తరాంధ్రలోని ప్రముఖ పర్యాటక దేశం అరకు పరిసర ప్రాంత అడవుల్లో గిరిజన కోఆపరేటివ్ సొసైటీ సహకారంతో స్థానిక గిరిజనులకు కాఫీ సాగు చేసి పొడి తయారు చేస్తున్నారు. దాన్ని అరకు కాఫీ అనే బ్రాండ్తో విక్రయిస్తున్నారు. మార్కెట్లో మంచి ప్రజాదరణ దక్కించుకున్న అరకు కాఫీకి మరింత ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో పార్లమెంట్ క్యాంటీన్లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు రాష్ట్ర ఎంపీలు ప్రయత్నం సఫలమయ్యారు. తెలంగాణలో హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 28న ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఏప్రిల్ 23న పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ప్రభాకర్ ఉన్నారు. ఆయన పదవీకాలం మే నెల 1వ తారీఖుతో పూర్తవుతుంది. ఆలోగా కొత్త ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తి చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ పాత బస్తీలో ఒక న్యాయవాది హత్య కలకలం రేపింది. సంతోష్ నగర్ లో అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఇజ్రాయెల్ అనే న్యాయవాదిని దస్తగిరి అనే వ్యక్తి హత్య చేశాడు. దస్తగిరి కూడా అదే అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. ఆ భవనంలోని ఒక మహిళతో దస్తగిరికి వివాదం తలెత్తింది. న్యాయవాది ఇజ్రాయెల్ సహకారంతో ఆ మహిళ దస్తగిరి మీద కేసు పెట్టింది. ఆ కారణంగా న్యాయవాది మీద పగ పెంచుకున్న దస్తగిరి ఇవాళ ఉదయం ఇజ్రాయెల్ మీద కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన న్యాయవాదిని దగ్గరలోని అపోలో హాస్పిటల్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉండగానే ఇజ్రాయెల్ తుది శ్వాస విడిచారు. హత్య చేసిన దస్తగిరి ఏఎస్ సదం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. న్యాయవాది మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లారు. రాయలసీమలో ఆకస్మిక వాతావరణ మార్పుల వల్ల శని ఆదివారాల్లో వడగళ్ల వాన కురిసింది. ఈదురుగాలు వీచాయి. ఫలితంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా అనంతపురం, కడప జిల్లాల్లో అరటి తోటలు ధ్వంసమయ్యాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి ప్రకాశం జిల్లాల్లో 10 మండలాలకు చెందిన 40 గ్రామాల్లో పంట నష్టం వాటిల్లింది. 1670 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 1364 మంది రైతులు నష్టాల పాలయ్యారని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో 2 రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. వారికి ఇప్పుడు చికిత్స అందిస్తున్నారు. నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. త్రిభాషా విధానం ప్రకారం హిందీ నేర్చుకోవడం తప్పనిసరి కాదు అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తమిళనాడుకు చెందిన ఒక టీవీ ఛానల్ ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ త్రిభాషా విధానం గురించి తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని సమర్థించుకున్నారు. హిందీ వల్ల తమిళ భాషకు ముప్పు పొంచి ఉందనే భావన తమిళ ప్రజల్లో ఉందనే ప్రశ్నకు స్పందిస్తూ ఏ భాషను ఎవరి మీద బలవంతంగా రుద్దకూడదని చెప్పారు. త్రిభాషా విధానంలో హిందీ తప్పనిసరి అని ఎక్కడా లేదని గుర్తు చేశారు. ఎక్కడ ఉన్న బ్రిటిష్ వారి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి లేని భయం హిందీ నేర్చుకోవడానికి ఎందుకు అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో త్రిభాషా విధానం సహజంగా ఉందని చెప్పారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ప్రమాదమని భావించడం అర్ధరహితమని పవన్ కళ్యాణ్ అన్నారు. సమస్యను ముందు పార్లమెంటులో ప్రస్తావించాలి, ఆ తర్వాత పోరాటం చేయాలి తప్ప ముందే నేరుగా రహదారి మీదకు వస్తే ఎలా అని ప్రశ్నించారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గవని తాను భావిస్తున్నానని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడులో జనసేన విస్తరించే ఆలోచన ఏదీ లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ తాజాగా జరిగిన వైమానిక దాడుల్లో హమాస్ ఉగ్రవాద సంస్థకు చెందిన 2 కీలక నేతలు హతమయ్యారు. ఆదివారం జరిపిన దాడుల్లో 5 హమాస్ ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో హమాస్ రాజకీయ విభాగం నేత ఇస్మాయిల్ బర్హూమ్ కూడా ఉన్నారు. పాలస్తీనాలోని నాజర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇస్మాయిల్పై
ఐడిఎఫ్ దాడులు చేసింది. హమాస్ సంస్థ హాస్పిటల్ నుండే ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తోందని ఇజ్రాయెల్ దళాలు చెప్తున్నాయి. హమాస్ పొలిట్ బ్యూరోలో మరో కీలక నేత సహా బర్దావిల్ కూడా ఆ దాడుల్లోనే హతమయ్యారు. పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 50,000 మంది సాధారణ పౌరులు మరణించారని గాజాలోని ఓ నేత చెప్పారు. ఇరు దేశాల మధ్య యుద్ధానికి హమాస్ ఉగ్రవాదులే కారణమని ఇజ్రాయెల్ మండిపడుతోంది. జనం రద్దీగా ఉండే ప్రాంతాల నుండి హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ మంత్రి ధర్మనారాయణజీ తుది శ్వాస విడిచారు. ధర్మనారాయణజీ ఆర్ఎస్ఎస్ జ్యేష్ఠ ప్రచారకులు, మహాకౌశల్ ప్రాంతంలో మొట్టమొదటి ప్రాంత ప్రచారకులు. ధర్మనారాయణజీ 1940 జూన్ 20న గుజరాత్ నుండి ఉదయ్పూర్ తరలి వెళ్లిన 24 మంది వేద పండితుల సమూహంలో జన్మించారు. ధర్మనారాయణజీ కుటుంబంలో ఆయనకు 4 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఆయన ఉన్నత విద్యాభ్యాసం తర్వాత 1957 నుంచి ప్రచారకులుగా వెళ్లారు. 1942లో మహాకౌశల్ సహా ప్రాంత ప్రచారక్గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన రాజస్థాన్లోని అజ్మీర్ సంభాగ్లో ప్రచారక్గాను, చిత్తోర్, జోధ్పూర్ ప్రాంతాల్లో ప్రచారక్గాను పనిచేశారు.